పవిత్రతకే పట్టుబట్టలేసిన యాంటీ ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలిప్పారే. భావన అలా ఒంటరిగా వదిలేలేను, నేను వెళ్తాను. అక్క మా అమ్మ చావబతుకులో అక్క. అన్నా, ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడిపెంటమా? వెళ్ళిపా. పాపా, ఆ ప్యాంట్ జేబులో డబ్బులున్నాయి, తీసుకుని వెళ్ళమ్మా. దేవుడు ఉన్నాడన్నా. ఆ మొండి మూలగాడికి అంత పాపులారిటీయా? రాష్ట్రంలో జరుగుతున్న రచ్చకే నైతిక బాధ్యత వహిస్తూ ఆ సీఎం రాజీనామా చేయాలా? దీని అమ్మ జీవితం. ఆరోగ్యశ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా. ఉల్కేదో వచ్చి పుల్కా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకొని నా గుండెకాయకి నొప్పి తెప్పిస్తున్నాడు. ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా. సార్, క్యాలీఫ్లవర్ కి కరెక్ట్ మొగుడు ఒకడు ఉన్నాడు సార్. ఎవడయ్యా డీజీపీ వాడు? టెంపర్ మూర్తి సార్. ఏమయ్యా డీజీపీ, వాడి కాలీఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా. సలహా చెప్పే మంగ అంటే సైనైడ్ వేసుకోవే గంగా అందంట. వెనకటికి నీలాంటిది ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని కదయ్యా అన్ని ఫారెస్ట్ కు పంపింది. మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్. సామెత చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే. టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్సూచి. తప్పదా నా చెప్పా? తప్పదు సార్. వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి. ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది. దెబ్బకి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారు. ఆ టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారో చూద్దాము. ఒకసారి కెమెరా ఇవ్వరా. మొత్తం తీసుకోరా. ఏమయ్యా, ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజార్లో కూర్చోబెడతారా? ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా, రెండు ఆలు లాంటివి. అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా? కనీసం ఓ పంచ, కనీసం ఓ లుంగి, కనీసం ఓ జేబుగుడ్డ అంటే కర్చీఫ్ ఇక్కడ కప్పుంటే ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా. ఎంత పాపంరా. ఏమ్మా, నీ భర్తకి రెండు కాళ్ళు లేవా? మధ్యలో మగతనం లేదా? ఏమయ్యా కానిస్టేబుల్, ఇలా కాళ్ళు స్తంభాల్లో పెట్టావు, వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా? మీరే గనుక పరువు గల మగాళ్ళైతే ఇలా పువ్వు ఇచ్చి కాదురా, ఎంత గుడ్డు ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా. లొట్టపిట్ట రాజా, నీ పరువుని ఇలా 10 మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు, నీ మగతనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. ఓకే ఓకే, ఈ దుర్యోధన దుస్సాహసన దుర్వినీతి లోకల్లో మానభంగ పర్వల్లో రాస్తున్న మరో భారతం. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మర్మస్థానం కాదిది, జన్మస్థానం. మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. నాన్న క్యాలీఫ్లవర్, ఇప్పుడు చెప్పు, అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు ఈ నగ్న ప్రదర్శన? మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్. నీ పోరాటంలో అర్థం ఉంది, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది రాజా. ఇల్లు కట్టాలంటే ముందే చేయాలి, పునాది తీయాలి సార్. పునాది తవ్వాలంటే ఏం చెయ్యాలి? ప్లాన్ ఉండాలి కదా. ఇక్కడ బోసిమలతో కూర్చుని రచ్చ చేస్తే చట్టం రాదు రాజా, నీరసం వస్తుంది. కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం. ముందు ఆ ముగ్గురు జగజ్జంత్రీలను పట్టుకుందాం, తగిన శిక్ష పడేలా చేద్దాం. అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం. కాబట్టి నా లొట్ట పిట్టరాజా, ఓ అన్నగా చెబుతున్నా, తిన్నగా నాతో రా. గొడుగులా నీకు నీడలా ఉంటా, గూగుల్లా నీకు గైడ్ చేస్తా. నన్ను నమ్ము రాజా. నమ్ముతాను సార్. నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విలువిస్తారో అర్థమైంది. మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్. శభాష్ బుడంకాయ రాజా. అమ్మా లేచి కూర్చో.
అమ్మ కోసం తెచ్చినవి. అమ్మ తిన్నాక తినాలని తెలీదా? రేపో మాపో పోయేదాన్ని, నాకెందుకమ్మా? నీకేం కాదమ్మా, మన ఆకల్లో నిజాయితీ ఉంది కాబట్టే ఈరోజు ఓ అన్న తినటానికి ఇచ్చాడు. నువ్వు అంటావుగా మనం మోసపోయామే కానీ మోసం చేయలేదు అని. మోసపోయిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా. చెప్పు రాజా, ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి, గుర్తులు కావాలి, పుట్టు మచ్చలు, పెట్టుడు మచ్చలు, టాటూలు, టీకాలు ఇలా ఏమైనా ఉన్నాయా? ఈకలున్నాయి సార్. ఆ? రాజా, మనిషి అన్నాక ఈకలు, క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ కామను. వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి. నాకదంతా తెలియదు సార్. ఈకలు దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకొని నా శీలాన్ని దోచుకెళ్లారు సార్. అవి ఈకలు కాదురా, వెన్నీస్ మాస్కులు రా నా లొట్ట పిట్ట రాజా. అవి కాకుండా ఇంకే గుర్తులున్నాయి. ఏమిటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పుతున్నాడు? సార్, ఆ, ఒక అమ్మాయికి నాలుక మీద ఆ. ముత్యమంతా మెరిసిపోతున్న పూసుంది సార్. అది పూస కాదురా నాయనా, ఫ్యాషన్ పోగు. ఇప్పుడు తీసేసి ఉంటుందిలే. టెన్షన్ లో నీకేం గుర్తున్నట్లేదు రాజా. వెళ్ళి స్నానం చేసిరా స్వీటీ. బాబు కౌన్ హై ఆంటీ? నేమ్ క్యాలీఫ్లవర్. పేరే టెంప్టింగ్ గా ఉంది. బాబు, నా వైఫ్ రమన్ దీప్ కౌర్ ఫ్రమ్ ఢిల్లీ, ఒరిజినల్ పంజాబీ. నమస్తే మేడం. నీది కింద కంఫర్ట్ గా ఉంటుందా పైన? సార్, రూమ్ గురించి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా, ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంటావా అని అడుగుతుంది. నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను మేడం. సార్, మేడం గారు కన్ను కొడుతున్నారు సార్. అయ్యో, అపార్థం చేసుకోవద్దు బాబు. మా ఆవిడకి ఐ వీక్నెస్, కళ్ళు చిదంబరం గారి లాగా. రా సేద్దు కానీ. ఏమయ్యా, నువ్వేదో చేస్తావు, పెద్ద పోటుగాడి మరి కాదయ్యా. నువ్వు గెస్ట్ కదా, రండి సార్ స్నానం చేద్దు గాని అని బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది. అది తీసి ఇస్తాను. అయ్యో బాబు, నువ్వు బాత్రూమ్ లో స్నానం ప్యాంటుతో చేస్తావా, ప్యాంట్ లేకుండా చేస్తావా? లేకుండా సార్. మా ఆవిడే అదే అంది, ప్యాంట్ తీసి బాబు టవరెత్తాను బాత్రూమ్ ఎందుకుగానే అంది. నీకు చిన్న సైజ్ కావాలా పెద్ద సైజ్ కావాలా? బాబు సబ్బు. అసలే శీలం పోయి బాధపడుతుంటే ఈ అశ్లీలం మాటలు ఏంటి సార్? బాబు, ఇంకా పోటానికి నీ దగ్గర ఏముంది బాబు? క్యాలీఫ్లవర్ కేసుని పరిష్కరించడానికి రంగప్రవేశం చేసిన టెంపర్ మూర్తి. ఆయనకే రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మనం రేప్ చేసింది వీణ్ణా? కిక్ లో అప్పుడు ఏం చేసామో మనకే తెలీదు. మనలాంటి అందగత్తలు ఇచ్చిన 1+2 ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి? వీణ్ణి మనం లైట్ తీసుకోకూడదు. ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు. టెంపర్ మూర్తి కేసు టేకప్ చేస్తున్నాడంటే మనకి బ్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు. మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి. అప్పుడే మనం కూల్ గా రాబరీస్ చేసుకోవచ్చు. దానికి మనమేం చేయాలి? వాణ్ణి ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం. ఆ ఆకాశవాణి గాన్ని పటాయించి ఈ ప్రాబ్లం కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఎస్. బంగారం ఆజా. ఏంటి సార్ ఇది? వరాలు. సార్, వడలంటే గుండ్రంగా ఉంటాయి, మధ్యలో బొక్కుంటుంది, దాన్ని వడ అంటారు. దీన్ని లవ్ వడలు అంటారు. బంగారంకి భలే ఇష్టం. దీన్ని ఎలా తినాలి సార్? ఇలా ముంచి ఇలా తినాలి. పోనీ దోశ ఇస్తావా? దోచేస్తావా? ఏంటి సార్ ఇది? ఏమయ్యా, ఎవరైనా లేడీస్ మగాళ్ళ దగ్గరకు వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా? దోశ వేస్తావా అంది. వద్దు సార్. ఈ రెండు చప్పరిస్తావా? అయ్యో, చాలా బాగుంటాయ్యా మైసూర్ బోండాలు. సార్, ఆకలి కంటే లోపల తిప్పడం ఎక్కువైంది. నన్ను చూసి సంతోషపడతావనుకున్నాను కానీ
కంగారు పడతావేంటి బావా? ఎందుకు వచ్చావే? కళ్యాణమైన కక్కైనా అది నీతోనే బావా. లేనిపోని ఆశలు పెంచుకోకు. ఏ కక్కు రాదు, కళ్యాణం కాదు. నన్ను మర్చిపో. చూడాలనిపిస్తే అప్పుడప్పుడు వచ్చి చూసేళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో. నిన్ను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే బావా. నేను కూతకు రాకముందే నా పూత కోసేశారు. అర్థం చేసుకో. పూతదేముంది బావా, అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. కావచ్చు, ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేశాక నీ మెల్లో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేను నిలవేని, చేయలేను. వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పూలు పోస్తుంది, కాయలు కాస్తుంది బావా. నన్ను ముట్టకు. నేను అపవిత్రమైపోయాను. పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు, కాదు. నువ్వు కాదంటే కన్నీళ్లతో వెళ్ళిపోతాననుకున్నావా? లేదు బావా, కష్టమైన నష్టమైన రాముడితోనే సీత, తప్పైనా ఒప్పైనా నీతోనే నా తలరాత. వాట్ బేబ్స్, మీరు హాలియా బట్ మేనేజరా? ఏ డౌటా? ఇది చూడు. ప్లీజ్ గివ్ మీ యువర్ హ్యాండ్. ఈ హ్యాండ్ ఆలియా ఎన్నోసార్లు టచ్ చేసింది, అందుకే టచ్. మేడం పై నువ్వు చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు. ఏంటి, ఆలియా నా కమెంట్స్ చదువుతుందా? లలలా, లలలా, లలలా. నాకు డౌట్, నా ఆలియాకి తెలుగు రాదు కదా, ఎలా? నేనే చదివినిపిస్తా. నువ్వంటే మేడం కి స్పెషల్ ఇంట్రెస్ట్. ఆలియాకి నేనంటే అంత ఇష్టమా? బేబ్స్, ఏ ఆలియా, ఇది కలయా? ఆలియా నిన్ను మీట్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వనన్నారు. వై? నీ మీద ఇంప్రెషన్ పోయింది. వై 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 వై? ఇక నేను ఎప్పటికీ కలవనన్నారు. నువ్వు కొత్తగా ఎవడో క్యాలీఫ్లవర్ ని ఫోకస్ చేసి ఆలియాని నెగ్లెక్ట్ చేసావు. మేడం అప్సెట్ అయ్యి షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్లోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి? క్యాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి. ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎంతసేపు వస్తున్నా బంగారం. లేడికి లేచిందే పొడుగుంటే ఎట్టా? త్వరగా రండి, ఇక్కడ కోవతి కరిగిపోతుంది. మీరు ఇలా లేట్ చేస్తుంటే నా ఒళ్ళు కాలిపోతుంది. అబ్బా, అంత తొందరే. నాకు కావలసింది నీ దగ్గర ఉంది, తీసుకుంటా. చిన్నగా. నేను తీసుకుంటా. చేస్తావని వెళ్ళిపోమ్మన్నా. ఇది కదా కావాలి. అరే ఏంటి, చిరంజీవి సురేఖ అని అరిస్తే అర్థం ఉంది. నువ్వేంట్రా మా మధ్యలోకి వచ్చి యురేఖ అంటున్నావు? ముద్దు సార్, ముద్దు. ఏంటి, విన్నావా రాజా? విన్నాను సార్, నేను ఆగలేను సార్, విన్నాను సార్. తప్పు రాజా, నా వైఫ్ బంగారం. చూడటానికి గుడి మీద శిల్పంలా సెక్సీగా ఉన్నా దాని మనసు మాత్రం గర్భగుడిలో దేవతలాగా చాలా మంచిది రాజా. తప్పు రాజా. రామ 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 రామ, నన్ను మీరు అపార్థం చేసుకున్నారు సార్. క్లూ అడిగారు కదా, ఆ ముద్దు సౌండ్ను బట్టి ఆ ముగ్గురు లంకెనీళ్ళల్లో ఒకరిని గుర్తుపట్టగలను సార్, గుర్తుపట్టగలను.